శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. ఈ 2026వ సంవత్సరం ఫిబ్రవరి 15వ తారీఖున ఆదివారం రోజున ఎంతో అతీంద్రియ శక్తులు కలిగిన మహిమాన్వితమైన మహాశివరాత్రి పర్వదినం రాబోతూ ఉంది. ఇక ఈ మహాశివరాత్రి పర్వదినం నుండి కూడా గోచారంలో విశేషంగా 4 శుభయోగాలు అనేవి ఏర్పడబోతున్నాయి. ఇక ఈ 4 శుభయోగాల కారణంగా ఇప్పుడు మేము చెప్పబోయే రాశి చక్రంలోని ఈ 4 రాశుల వారికైతే ఆ శివయ్య అనుగ్రహంతో మహాశివరాత్రి పర్వదినం నుండి కూడా ఈ 4 రాశుల వారికి వీరి జీవితంలో అఖండ రాజయోగాన్ని ఆ పరమశివుడు ప్రసాదించబోతున్నాడు. మరి ఏ 4 రాశి జాతకులకు మహాశివరాత్రి పర్వదినం నుండి శివయ్య ఆశీర్వాదంతో అఖండ రాజయోగాన్ని పొంది ధనవంతులుగా అవ్వబోతున్న ఆ 4 రాశుల వారు ఎవరో ఇప్పుడు మనం ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకు ఆ 4 రాశుల వారి గురించి ఆ శివయ్య అనుగ్రహంతో అఖండ రాజయోగాన్ని మహాశివరాత్రి పర్వదినం నుండి అందుకోబోతున్న ఆ 4 రాశుల వారి గురించి తెలియజేస్తాం. ఇక ఈ వీడియోకి ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. ఇక వివరాలకి వెళ్తే కనుక ఈ 2026 సంవత్సరం ఫిబ్రవరి 15వ తారీఖున ఆదివారం రోజున అత్యంత మహిమాన్వితమైన మహాశివరాత్రి పర్వదినం రాబోతూ ఉంది. ముఖ్యంగా ఆ శివయ్య యొక్క కృపా కటాక్షాలతో రాశి చక్రంలోని 4 రాశుల వారికైతే అఖండ రాజయోగం అనేది ఏర్పడబోతుంది. ఇక మన హిందూ పంచాంగం ప్రకారం మహాశివరాత్రి పర్వదినానికి ఎంతో ప్రాముఖ్యత అనేది ఉంటుంది. ఎందుకంటే సాక్షాత్ పరమశివయ్య ఈ మహాశివరాత్రి పర్వదినం నుండి కూడా ఈ సమస్త మానవాళికి తన యొక్క కృపా కటాక్షాలు ఆశీర్వాదాలను ప్రతి ఒక్కరికి కూడా ఆ భగవంతుడు మనకు అందజేస్తూ ఉంటాడు. ముఖ్యంగా ఈ మహాశివరాత్రి పర్వదినం నుండే గోచారంలో విశేషంగా 4 శుభ యోగాలు అనేవి కూడా ఏర్పడబోతూ ఉన్నాయి. ఇక ఈ 4 శుభ యోగాల కారణంగా రాశి చక్రంలోని ఈ 4 రాశుల వారికైతే ఆ శివయ్య అనుగ్రహంతో అఖండ రాజయోగం అనేది వారికి ఆ శివయ్య ప్రసాదించబోతున్నాడు. ఇక మహాశివరాత్రి పర్వదినం నుండి కూడా అఖండ మహారాజయోగాన్ని అందుకోబోతున్న మొట్టమొదటి రాశి కుంభరాశి. కుంభరాశి జాతకులకు ఈ మహాశివరాత్రి పర్వదినం నుండి కూడా వీరి జీవితంలో అత్యున్నతమైన శుభ ఫలితాలు దక్కించుకోబోతున్నారు. ఎందుకంటే ఆ శివయ్య అనుగ్రహంతో ఈ మహాశివరాత్రి పర్వదినం నుండి కూడా ఈ కుంభరాశి జాతకులకైతే అఖండ రాజయోగం అనేది ఏర్పడబోతుంది. ఇక దీని కారణంగా ఆ శివయ్య కృపా కటాక్షాలతో ఈ కుంభరాశి వారు చేసేటటువంటి ప్రతి పని కూడా ఎలాంటి ఆటంకాలు అడ్డంకాలు లేకుండా ఈ మహాశివరాత్రి పర్వదినం కూడా విజయవంతంగా నడుస్తాయి. వృత్తి ఉద్యోగం వ్యాపారస్తులకు చేతి నిండా పని ఉంటుంది. డబ్బుకు లోటు అనేది ఉండదు. గతంలో వీరు డబ్బులు లేక ఎంతో బాధలు పడేటైతే కనుక ఇప్పుడు ఈ మహాశివరాత్రి పర్వదినం నుండి కూడా ఆ శివయ్య అనుగ్రహంతో కుంభరాశి జాతకులైతే తాము పడిన కష్టాల నుంచి గట్టెక్కుతారు. ఇక ఈ మహాశివరాత్రి పర్వదినం నుండి కూడా కుంభరాశి జాతకులైతే అఖండ రాజయోగాన్ని విశేషంగా పొందుకోబోతున్నారు. ఇక మహాశివరాత్రి పర్వదినం నుండి కూడా అఖండ రాజయోగాన్ని అందుకోబోతున్న 2వ రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి కూడా ఈ మహాశివరాత్రి పర్వదినం నుండి కూడా ఆ శివయ్య కృపా కటాక్షాలతో కెరీర్లో ఎన్నో మార్పులు రాబోతూ ఉన్నాయి. వృత్తి ఉద్యోగం వ్యాపారంలో వృశ్చిక రాశి వారికి ఆ శివయ్య అనుగ్రహం ఎల్లవెల్లా ఉంటుంది. వీరు వెన్నంటే ఉండి ఆ శివయ్య ఈ వృశ్చిక రాశి వారిని ప్రతి విషయంలో ప్రతి పనిలో నడిపిస్తూ ఉంటారు. జీవితంలో వీళ్ళు సెటిల్ అవ్వడం ఖాయమవుతుంది. అదేవిధంగా మీతో పాటుగా మీ యొక్క కుటుంబం కూడా ఎంతో ఆనందంతో సంతోషంతో ఉంటుంది. భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలు చిగురిస్తాయి. పిల్లలు చెప్పిన మాట వింటారు. అదేవిధంగా మీ గతంలో ఉన్నటువంటి అప్పులు రుణాలు తొలగిపోతాయి. మీ ఆర్థిక స్థితి వృద్ధి చెందుతుంది. ఉద్యోగస్తులకు పై అధికారుల మెప్పు పొందుతారు. జీతాలు పెరుగుతాయి. వ్యాపారస్తులకు గణనీయమైన లాభాలు పొందుకుంటారు. గతంలో మీరు పెట్టిన పెట్టుబడుల ద్వారా ఇప్పుడు ఈ మహాశివరాత్రి పర్వదినం నుండి కూడా మీ వ్యాపారాలు లాభాల వాడలు నడుస్తాయి. అదేవిధంగా వృశ్చిక రాశి జాతకులకైతే ఈ మహాశివరాత్రి పర్వదినం నుండి కూడా ఆ శివయ్య అనుగ్రహంతో అఖండ రాజయోగం అనేది మీకు సిద్ధించబోతూ ఉంది. మహాశివరాత్రి పర్వదినం నుండి కూడా అఖండ రాజయోగాన్ని ఆ శివయ్య అనుగ్రహంతో పొందుకోబోతున్న 3వ రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి మీ జీవితంలో ఎన్నో రాజయోగాలు అనేవి ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే సాక్షాత్ ఆ పరమశివయ్య మీ వెన్నంటే ఉండి ఈ మహాశివరాత్రి పర్వదినం నుండి కూడా మీ యొక్క కష్టాలను తీర్చివేస్తారు. మీరు చేసే ప్రతి పని కూడా సక్సెస్ఫుల్గా సాగుతుంది. కష్టం అని అనుకున్న పనులు కూడా ఎంతో సులభంగా ఇష్టంతో పూర్తి చేస్తారు. గతంలో ఆగిపోయిన పనులు ఇప్పుడు సకాలంలో పూర్తి చేసుకుంటారు. వృత్తి ఉద్యోగం వ్యాపారస్తులకు అధికమైన లాభాలు పొందుకుంటారు. కర్కాటక రాశి వారికి
ఈ మహాశివరాత్రి పర్వదినం నుండి కూడా మీరు చేసే ప్రతి పని కూడా సక్సెస్ఫుల్గా ముందుకు సాగుతుంది. శివయ్య అనుగ్రహం మీ వెన్నంటే ఉంటుంది. ఎల్లవేళలా మీకు తోడుగా ఉంటారు. కాబట్టి మీకు వచ్చేటటువంటి అదృష్టాన్ని అస్సలు వదిలిపెట్టుకోకండి. ఇక ఈ మహాశివరాత్రి పర్వదినం నుండి కూడా అఖండ మహారాజోగాన్ని ఆ శివయ్య అనుగ్రహంతో అందుకోబోతున్న 4వ రాశి వృషభ రాశి. వృషభ రాశి జాతకులకు ఈ మహాశివరాత్రి పర్వదినం నుండి కూడా ఆ శివయ్య అనుగ్రహంతో మీరు చేసే ప్రతి పని కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా దిగ్విజయంగా ముందుకు సాగుతుంది. కష్టమని అనుకున్న పనులు అతి సులభంగా పూర్తి చేస్తారు. గతంలో ఆగిపోయిన పనులు ముందుకు సాగుతాయి. మీకు రావాల్సిన మొండి బకాయిలు మీ చేతికి అందుతాయి. అదేవిధంగా వృత్తి ఉద్యోగ వ్యాపారస్తులకు అద్భుతమైన లాభాలు గడిస్తారు. ఉద్యోగస్తులకు జీతాలు పెరుగుతాయి. ఉద్యోగుల కోసం ఎదురు చూస్తున్నటువంటి నిరుద్యోగులకు ఈ మహాశివరాత్రి పర్వదినం నుండి కూడా మీరు కోరుకునే ఉద్యోగాలు మీకు లభిస్తాయి. అదేవిధంగా వ్యాపారస్తులకు గతంలో మీరు పెట్టిన పెట్టుబడుల ద్వారా మీ యొక్క వ్యాపారం అనేది 3 పువ్వులు 6 కాయలుగా సాగుతుంది. మిమ్మల్ని చీకొట్టిన వాళ్ళే తిరిగి మీ కాళ్ళు మొక్కుతారు. మిమ్మల్ని అవమానం చేసిన వారే, మిమ్మల్ని 10 మందిలో కించపరిచిన వారే వారు మీ దగ్గరికి వచ్చి క్షమాపణలు కోరుకుంటారు. ఇదంతా కూడా ఆ శివయ్య మీ వెనకాల నుండి నడిపిస్తూ ఉంటాడు. కాబట్టి వృషభ రాశి జాతకులు ఖచ్చితంగా మీరు ఆ శివయ్య అనుగ్రహాన్ని పొందుకోండి. మీకు వచ్చేటటువంటి అదృష్టాన్ని పూర్తిగా వినియోగించుకోండి. చూసారు కదండి, మహాశివరాత్రి పర్వదినం నుండి కూడా అదృష్టాన్ని పొందుకోబోతున్న 4 రాష్ట్రాల వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఎప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆన్లైన్ బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.